హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరికీ నమస్తే. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి పులస చేస్తున్నాను. ఈ చేప అలానే దీని యొక్క రుచి చాలా ప్రత్యేకమైనది. దీనికోసం పుస్తెలు అమ్మైనా సరే పులుసు తినాలి అనే సామెత అయితే ఉంది. ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది. మరి ఈ ఫిష్ సముద్రంలో కూడా దొరుకుతుంది, అప్పుడు వెలిసా అని అంటారు. ఈ చేప బంగాళాఖాతం నుంచి గోదావరిలోకి ఎర్ర నీరు రావడంతో ఎదురీదుకుంటూ వస్తుంది. అందుకే దీని రుచి అలానే డిమాండ్ బట్టి దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పులస చేపను అయితే ముక్కలుగా చేసేసానండి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ పీస్కి రౌండ్గా చక్రాల్లో అయితే ఉంది. సో ఇలా ఉంటే అది పులుసు అని నమ్మొచ్చు. అలానే మనకి ఈ చేప నుంచి కొద్దిగా వెన్నలా అయితే వస్తుంది. అప్పుడు దీనిని ఒరిజినల్ పులుసుగా గుర్తించవచ్చు. ఈ ఫిష్లో నాకు శన అయితే ఉంది, కానీ నేను ఇప్పుడు ఈ శనను అయితే వండట్లేదండి. ఈ ఫిష్ కర్రీ కోసం ముందుగా వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళని చింతపండు నానబెట్టుకోవడం కోసం అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఇది 2 నుంచి 3 రోజులు బయట ఉన్నా సరే అస్సలు పాడవదండి. సో కర్రీకి కావాల్సినంత చింతపండుని అయితే వేడి నీళ్ళు వేసి ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. అలానే ఈ కర్రీకి కావాల్సినవన్నీ ఇవేనండి. పెద్దగా మసాలాలు గట్రా ఏం అవసరం ఉండదు. సో వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీ వండుకునే ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ అయితే వేయకూడదు, ఎందుకంటే దీంట్లో కొద్దిగా బటర్ అలానే ఆవకాయ నూనె వేస్తాం కాబట్టి కొంచెం చూసుకుని అయితే ఆయిల్ని వేసుకోవాలి. నేను 3 ఉల్లిపాయలను అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోతుంది. అలానే గ్రేవీ కూడా చాలా థిక్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందండి. మరి వాటరీగా ఉన్న టేస్ట్ అంత బాగోదు కాబట్టి సో థిక్గా రావడం కోసం ఇంత చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం జీలకర్ర వెల్లుల్లిని అయితే దంచుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్లు అయితే దంచుకున్నాను. ఈ లోపు ఉల్లిపాయ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. దీనిని హై ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే మంచిగా వేగిపోయి కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లోకి పచ్చిమిర్చిని చూసారు కదండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. సో ఇలా అయితే బాగుంటుందని నా ఫీలింగ్. వీటిని ఒక 5 వరకు వేసుకుని 1 నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మన క్వీన్ ఫిష్ అయితే వేసేద్దాము. ఈ పులుసు అనేది ఎక్కువగా వాష్ చేయకూడదండి. అలా వాష్ చేస్తే దీనికి ఉన్న రుచి అనేది పోతుంది. అలానే ఈ చేప ముక్కలు చాలా మెత్తగా అయితే ఉంటాయి. వండిన తర్వాత మాత్రమే ఇవి గట్టిపడతాయండి. ఈ చేప ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, అలానే రుచికి తగినంత సాల్ట్, కారాన్ని కూడా వేసుకోవాలి. ఇవి రెగ్యులర్గా వేసుకునే కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ వేసిన తర్వాత ఇవి కలవడం కోసం గరిటెతో కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే కదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండును అయితే వేసుకుంటున్నాను. ముందు నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జును అయితే సెపరేట్ చేసుకుని నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. మీరు స్ట్రైనర్తో కూడా సెపరేట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది, మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది. సో ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసుకోవాలి. ఫిష్ కర్రీలో బెండకాయలను వేసుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటేనే ఆ బ్యూటీ అనేది బాగుంటుందండి. అందుకని ఈ విధంగా కట్ చేసుకున్నాను. అది సరే కానీ ఇన్ని బెండకాయ ముక్కలు వేస్తున్నాం అంటే ఇది బెండకాయ కూరనా లేకపోతే చేపల కూరనా అనుకుంటున్నారా? అస్సలు డౌట్ పడకండి, ఇది చేపల పులుసే. మా ఇంట్లో బెండకాయలు తినే వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు. మెయిన్లీ ఈ ఫిష్ కర్రీలో అయితే చాలా బాగుంటాయి కదా, సో అందుకని ఎక్కువగా వేసుకున్నాను. వీటిని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచి కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇంకొకటండి, ఫిష్ ని ఎక్కువసేపు ఉడికిస్తే అది విడిపోతుంది కదా, కానీ ఈ పులుసు చేప అయితే
అలా అస్సలు అవ్వదండి. మీరు ఎక్కువసేపు ఉడికించినా సరే అది గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. అలానే కొబ్బరి ముక్కలను అయితే కొద్దిగా ఇలా దంచుకుని అయితే వేసుకోవాలి. దీనివల్ల చాలా కమ్మగా ఉంటుంది. అలానే అన్నం తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కతో పాటు తింటే టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుందన్నమాట అండి. సో తప్పకుండా ట్రై చేయండి. అలానే 2 స్పూన్స్ వరకు ఆవకాయ నూనెను కూడా వేసుకున్నాను. అలాగే తగినంత కొత్తిమీరను కూడా కట్ చేయకుండా అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకోవడం వల్లే అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మరొక 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా పులుసు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది కూల్ అవడానికి పక్కన పెట్టుకున్నప్పుడు మూత అనేది క్రాస్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది కర్రీలో పడకుండా ఉండడం కోసం. సో చల్లారిన తర్వాత ఆ విధంగా అయితే సెట్ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను నెక్స్ట్ డే కోసం దీంట్లోనే 24 అవర్స్ అయితే ఉంచేసాను. తర్వాత చూసుకున్నట్లయితే మనం వేసిన ఆయిల్ అంతా మంచి కలర్ఫుల్ గా పైకి తేలుతూ కనిపిస్తుంది కదండి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా 2-3 డేస్ బయటే పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏమాత్రం తడి లేనటువంటి గరిటెని పెట్టుకుని వేరొక బాక్స్ లోకి అయితే ముందుగానే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొన్ని వాటికి కొన్ని సెలెక్టివ్ స్మెల్స్ అయితే ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒకటండి. దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లైఫ్ లో ఒక్కసారైనా ఈ పులుసుని అయితే తినాలి. ఇంకెందుకు లేట్, గోదావరి జిల్లాలో తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కాల్ చేసి ఒకసారి అవైలబుల్ ఏమైనా ఉన్నాయేమో అడిగి కనుక్కోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.